హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎంతమంది కొలొకటి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే దాని తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా మనం కట్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికైతే ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి. అలాగే ఒక బౌల్తో ఉలవపిండి, అలాగే నానబెట్టుకొని చింతపండు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తపాలు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని అందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం వేసుకోవాలి. ఇందులోనే టమాటో కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కడ టమాటా వేసారని అనుకోకండి, ఇవన్నీ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. బాగానే మగ్గిపోతాయి మొత్తం అన్నీ. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఈలోగా మనం చింతపండు రసంలో ఉలవపిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఈలోగా ఆనియన్స్ లైట్ ఫ్రై అవుతాయి. ఇందులోనే ధనియాల జీలకర్ర పొడి, పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే సాల్టు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా చింతపండు రసంలో ఉలవపిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే మొత్తం ఇందులోనే ఒకసారి బాగా కలుపుకొని ఇందులో అయితే వేసేయాలి. ఇందులో వేసి మొత్తం అంతా వేసి మరొకసారి బాగా కలుపుకొని 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుంటే మనం ఒకటి అయితే రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.